యేసుక్రీస్తు నామములో అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుత తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకొని మనము ఈ సెషన్‌ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ ఉచిత కృపలో మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం, ఈ సహవాసం, సన్నిధి, ఆత్మ నడిపింపు, తండ్రి, మేమంతా కలిసి నీ పాదాల దగ్గర చేరి నిన్ను ధ్యానించడానికి, నీ యొక్క లేఖన సారాన్ని తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం, వీలును బట్టి వందనాలు. ప్రజలు నీవారు, మాట్లాడు దాసుడు నీ దాసుడు, వాక్యము నీది. మీరు మా అందరితో మాట్లాడే దేవుడు అన్నావు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగిన ప్రజలుగా మమ్మల్ని చేయండి. సమాధాన సంబంధమైన సంగతులను మాకు నేర్పించండి, మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా కాలం నుండి మనము కొలస్సే పత్రికని ధ్యానం చేస్తా ఉన్నాం. కొలస్సే పత్రికలో మనము 3 అధ్యాయాలు ధ్యానం చేస్తాం. మరి మొదటి 2 అధ్యాయాలు క్రీస్తు యొక్క సమస్తమైన ఆధిపత్యాన్ని గురించి తెలియజేసే సిద్ధాంత విషయాలుగా మనము తెలుసుకున్నాం. 3, 4 అధ్యాయాలు సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు పట్ల విశ్వాసులుగా మన యొక్క విధి, బాధ్యత, ధర్మం మనం తెలుసుకున్నాం. అందులో 3 అధ్యాయంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, సేవకులు, యజమానులు, గృహ జీవిత విధానంలో ఏ రీతిగా, పనిచేసే చోట ఏ రీతిగా, కార్యనిర్వహణ యందు ఏ రీతిగా ఉండాలో చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. కుటుంబ విషయంలో ప్రాథమిక సూత్రాలు కూడా మనం నేర్చుకున్నాం. భార్యలు ప్రభువుకు తగినట్లుగా, పిల్లలు ప్రభువుకు సంతోషకరంగా, దాసులు ప్రభువుకు భయపడి, సేవకులు ప్రభువు చేసినట్లుగా, భర్తలు ప్రభువు మాదిరిగా ఎలా ఉండాలో అన్ని కోణాలలో ప్రభువు 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 యేసు ప్రభు యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మన జీవితాలకు అన్వయించుకొని ఎలా నడవాలో కనుక చాలా స్పష్టంగా మనకి దేవుడు తెలియజేశాడు. కొలస్సే పత్రికలో 4వ అధ్యాయంలోకి వచ్చాం. మనం సంఘంలో ఎలా ఉండాలో చెప్పాడు, కుటుంబంలో ఎలా ఉండాలో చెప్పాడు, ఇప్పుడు సమాజంలో ఎలా ఉండాలనేది చెబుతున్నాడు. చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో మనకి పత్రికల్లో, విశేషంగా కొలస్సే పత్రిక మనకి క్రిస్టాలజీని చెప్పింది. క్రీస్తు యొక్క శాస్త్రం, ఆయన తత్వం, ఆయన మూర్తిమత్వం, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ చాలా స్పష్టంగా తెలియజేసింది. కనుక 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం వరకు కూడా మనము 3వ అధ్యాయం 18 నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా భార్యలారా, భర్తలారా, తండ్రులారా, పిల్లలారా, దాసులారా, యజమానులారా. కనుక ఈ కేటగిరీలో మనం ఉన్న పక్కకు జరిగే అవకాశం లేకుండా పటిష్టమైన ప్రమాణాలతో దేవుడు మనల్ని బంధించాడు. మనం అలా నడవాలని చెప్పాడు. ఇది విధి. విధి అంటే చేయాల్సిన పని. వేదోక్త విధి. ఉక్తి అంటే మాట, విద్య అంటే జ్ఞానం. కనుక విద్య అంటే జ్ఞానం, ఉక్తి అంటే మాట. వేదోక్త విధి అంటే జ్ఞానంగా చెప్పబడిన చెయ్యవలసిన పనిని ధర్మం అంటారు. ధర్మం.
కనుక మనం మన ధర్మాలని పాటించాలి. అందుకని అంటాడు, న్యాయమైనది ధర్మానుసారమైనది అనే పదం వాడాడు. న్యాయమైనది ధర్మానుసారమైనది అంటే జ్ఞానంగా చెప్పబడే చెయ్యవలసిన పని ధర్మం అన్నమాట. ధర్మో రక్షిత, ధర్మాన్ని రక్షిద్దాం, అది మనల్ని రక్షిస్తుంది. అంటే చేయాల్సిన పని చేద్దాం, అప్పుడు రావాల్సిన ఫలితాలు వస్తాయని అర్థం. రైట్. 2వ వచనం నుండి జీవన సరళి చెప్తున్నాడు. జీవన సరళి అదే జీవిత నడక, మన జీవన సౌశీల్య స్థితి అది తెలియాలి మనకి. మన నడత ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి. నడక బాహ్యపరమైంది, నడత అంతర్గతమైంది. నడక ఎటు ఎటు వెళ్ళాలో చెప్పుద్ది, నడత ఎలా వెళ్ళాలో చెప్పు. నడక దిశను చూపెడుతుంది, నడత దశను చూపెడుతుంది. ఏ దశలో ఉన్నావు నువ్వు? దిశ దశ, నడక నడత, ఎటు ఎలా. సో దేవుడు ఇప్పుడు మనకున్న జీవన సరళి, సంఘాన్ని గురించి చెప్పాడు, కుటుంబాన్ని గురించి చెప్పాడు, ఇప్పుడు సమాజాన్ని గురించి చెప్తున్నాడు. సమాజాన్ని గురించి మనకి చక్కని అవగాహన ఇస్తున్నాడు. లోకంలో మనం ఎలా ఉండాలి, దానికి 3 ప్రధానమైన విషయాల్ని ఈ 2వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పాడు. 3 ప్రధానమైన విషయాలు. అందులో మొట్టమొదటిది ప్రార్థన, రెండవది కాలము లేక సమయము, మూడవది జ్ఞానం. కనుక ప్రార్థన దేవునికి నీకు మధ్య ఉండే సంబంధం. కాలం మన కర్తవ్య నిష్టకు కాలం అవసరం. అంటే ఆ కాలానికల్లా మనం పూర్తి చేయాలి, ఆ కాలానికి తగినట్లుగా ఎదుగుతుండాలి. అది. మూడవది జ్ఞానం. ప్రజలు నీ స్థితిని గుర్తించగలగాలి, వాళ్ళు నీ వెలుగును వాళ్ళు తెలుసుకోగలగాలి. నువ్వు కలిగి ఉన్న క్రీస్తుని యొక్క శక్తి ఏమిటో వాళ్ళు నీలో నుండి చూడగలగాలి. ఈ మూడింటిని ప్రభు నిన్ను కూడా కోరుతున్నాడు, నన్ను కూడా కోరుతున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం ఈ జీవన సరళి, క్రైస్తవ జీవన విధాన ప్రక్రియ ఇది. కనుక మనం అది తెలుసుకొని నడవమంటున్నాడు. చూడండి, చదువుదాం. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మాన్ని గూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మాన్ని వెల్లడపరుచున్నట్లు ఆ వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. చాలా కాంప్లెక్స్ సెంటెన్స్. మనం చూద్దాం. బాధ్యత ఖచ్చితంగా మన మీద వేయబడింది. కనుక బాధ్యత గుర్తించగలగాలి మనం, ఇది మన బాధ్యత. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు అన్నాను కదా. మొట్టమొదటిది ప్రార్థన యందు నిలకడ, కృతజ్ఞత, మెలకువ. 3 ప్రార్థనలో ఉండాలన్నాడు. మొట్టమొదటి అంశం ప్రార్థన. దేవునికి నీకు మధ్య ఒక బ్రిడ్జి ప్రార్థన, వారధి ప్రార్థన. ప్రార్థన గుండా 4 విషయాలు దేవుడికి వెళ్తాయి. ప్రార్థన గుండా అంటే ఈ బ్రిడ్జి గుండా 4 విషయాలు: అడోరేషన్, దేవుని కనపరచడం; కన్ఫెషన్, మన స్థితిని ఒప్పుకోవటం;
థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు చెల్లించడం. సప్లికేషన్, నాకు దయచేయి నాయన అని మనవి చేసుకోవడం. ఈ 4 యాక్ట్స్ అంటాం మనం, ACTS. యాక్ట్స్. అడోరేషన్, దేవుణ్ణి గణపరచడం. కన్ఫెషన్, మన స్థితిని ఒప్పుకోవటం. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడం. 4వది సప్లికేషన్, మనవి, విజ్ఞాపన. సో సహజంగా మనం పై 3 వదిలేస్తాం. ఆయన ఘనతను చాటి చెప్పాం, మన స్థితిని ఒప్పుకోము, దేవుడు మన ఏళ్ళ కలిగి ఉన్న కార్యాలకు స్తుతి చెల్లించం. ఎప్పుడు మనవే, నాకు ఇది దయచేయి నాయన, అది దయచేయి నాయన, అది దయచేయి నాయన. ఎప్పుడు మనవే. మరి ఎప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తారు? ఎప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తారు? సో ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. భక్తుడు రాస్తూ ఇలా రాశాడు, ప్రార్థన పాపం చేయనీదు, పాపం ప్రార్థన చేయనీదు. ప్రార్థన పాపం చేయనీదు, పాపం ప్రార్థన చేయనీదు. అందుచేత మీరు ప్రార్థన కలిగి ఉంటే, నిలకడగా ఉంటే, పౌలు చాలా ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. పౌలు ఎక్స్పీరియన్స్ లేకుండా, నువ్వు అనుభవం లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా ఇతరులకి చెప్పడం ఎలా సాధ్యం అవుద్ది? మొట్టమొదటి అధ్యాయంలోనే చూడండి, కొలస్సే పత్రికలోనే చూద్దాం. కొలస్సే పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 4వ వచనం. మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గురించి, పరిశుద్ధులందరి మీద ఉన్న మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తాం. ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాన్న. ఓకే, మీ నిమిత్తం ప్రార్థన చేసే వ్యక్తిని నేను. మనం గమనించాల్సింది, ప్రార్థన సందర్భాలు చాలా ఎత్తాడు అపోస్తలుడైన పౌలు. ప్రార్థన తనకు తెలుసు, ప్రార్థన తనకి దేవుడికి మధ్య ఉన్న సంబంధం. కొంతమంది తెలియక, కొంతమంది చెయ్యక, కొంతమంది దాన్ని అమల్లో ఉంచక ఎదుటోళ్ళు చెప్తే ఉపయోగం ఏంటండి? అందుకని ఇక్కడ చూడండి, 4వ వచనం అన్నాడా, మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. 6వ వచనం, లేక 9 నుండి 12 వచనాలలో కిందకి చదివితే వరుసగా రాస్తూ అంటాడు, దేవుని అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్టుగా నడుచుకుంటామని, లేకపోతే నడుచుకున్న వలనని, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనపరిచినట్లు ఆయన మహిమాశక్తి యొక్క సంపూర్ణ బలంతో బయలుపరచబడాలని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలువారై ఉండి పాత్రులుగా ఉండి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుణ్ణి బతిమాలుతున్నాను అన్నాడు. మీ నిమిత్తం నేను చేసే ప్రార్థన అన్నాడు. 9వ వచనంలో స్టార్టింగ్ అంటాడు, ఈ సంగతి మాకు వినబడిన దగ్గర నుండి మీ నిమిత్తం సంపూర్ణ ప్రార్థన చేయటం మానక, ప్రార్థన చేయటం, ఇవన్నీ పౌలు అనుభవాలు. ప్రార్థన చేయుట మానక, నిశ్చిత ప్రార్థనలో నిలకడ ఉండాలి. ప్రార్థనలో ఇంకా ప్రార్థనలో ఆ అనుభవం మన కలిగి 4వ వచనంలో మరియు 11వ వచనంలో మరి 12వ వచనంలో ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థనలో ఉండవలసిన నిలకడ గురించి చాలా చక్కగా చెప్పాడు. అందుకనే తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు రాస్తాడు, ఇదే పౌలు 5:15లో 5:18, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇస్ విల్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి ముందు 15 నుండి 17 వచనాల్లో ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి ముగిస్తాడు. చూడండి 15వ వచనం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్, దిస్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం అది.
కనుక ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండాలి. పౌలు తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు, రోమీయులకు అదే రాశాడు, తెస్సలోనికి కూడా అదే రాశాడు. యేసు క్రీస్తు మనందరి జీవితాలలో ఆయన ఒక గొప్ప కార్యాన్ని పెట్టాడు, ప్రార్థన అనే కార్యం. ఆయనకి మనకి మధ్య ఉన్న అత్యున్నతమైన సంబంధం అది. ఎడతెగక ప్రార్థన చేయండి, రోమా 12:12 పట్టుదలతో ప్రార్థన చేయండి అంటాడు. రోమపత్రిక 12 అధ్యాయం, రోమపత్రిక 12 అధ్యాయం 12 వచనం చూడండి. అక్కడ మనకి ఈ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. 12:12 నిరీక్షణ గలవారై సంతోషించు, తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన చేయందు, చూసారా ఏమన్నాడు, ప్రార్థన చేయటందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేయడానికి పట్టుదల ఉండాలి, ప్రార్థన చేయడానికి ఎడతెగక ఉండాలి, ప్రార్థన చేయడానికి కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలి. అది కృతజ్ఞత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కృతజ్ఞతాస్తుతి బయటకు వచ్చేది, అంతే. ప్రార్థనా రూపంలో కృతజ్ఞత గుండెల్లో పుట్టేది, స్తుతి బయటకు వచ్చేది. కనుక ప్రార్థన ఏందో నిలకడగా ఉండు. దేవుడు చెప్పాడంతే, నిలకడగా ఉండు. అది మొట్టమొదటి ప్రార్థన. రెండోది, ప్రార్థనలో కృతజ్ఞత కలిగిన వారే ఉండాలి. అవును కదా, కృతజ్ఞత కలిగిన వారే ఉండాలి. ఈ కృతజ్ఞత గురించి మనం మొట్టమొదటి అధ్యాయం ధ్యానించినప్పుడు ధ్యానం చేసాం. ఇక్కడ సందర్భాన్ని బట్టి మీరు చూస్తే మొదటి అధ్యాయంలో 12వ వచనంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు ఒకటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి అన్నాడు. రెండో అధ్యాయం చూస్తే అక్కడ కూడా మనకి 6-7 వచనాలు, మనం వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు, నేర్చుకున్న ప్రకారం విశ్వాసం స్థిరపరచవచ్చు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం విస్తరించచ్చు, ఆయన ఎందులో నడుచుకోండి. అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. కృతజ్ఞత స్తుతి మర్చిపోకండి. ఒకటి చీకటైన మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు, అందుకు స్తుతి చెల్లించండి. ఇక్కడ ఆయన మనకి సంఘం ఇచ్చాడు, ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడచ్చు. ఎన్ని మావాడికి సంబంధించినవి అంటే అర్థం చెప్తూ ఉంటాం కదా మనం. ఇదిగో ఇది కృతజ్ఞత లేదండి, ఇది మావాడు చెప్పండి అంటుంటారు. సాధారణమైన పదం అసలు అది. కృతజ్ఞత అనేది గుండెల్లో పుట్టేది, స్తుతి అనేది నీ నోటి ద్వారా వచ్చేది. ఏదన్నా నువ్వు స్తుతి అని అనాలంటే నీ గుండెల్లో పుట్టాలి ముందు కృతజ్ఞత. అందుకనే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా కృతజ్ఞత స్తుతులు చెల్లించడం విస్తరించాలి మీరు. ఎందుకంటే ఆయన యందు వేరుపారారు, ఇంటి వల్లే కట్టబడుతున్నారు, నేర్చుకుంటున్నారు మీరు పాఠశాలలాగా. కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడో అధ్యాయంలో ఇక్కడ చూస్తే 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా సరే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీరు ఏం చేసినా ఆయన ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ద విల్ ఆఫ్ గాడ్ అంటాడు తెస్సలోనికై 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తం రాశాడు దేవుడు. కృతజ్ఞత మన జీవితాలలో ఉండాలి. పౌలు అదే చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత కలవారే. ప్రార్థనలో నిలకడ ఉండాలి, నిలకడ ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ఇది చాలా చక్కగా చెప్పు. అందుచేత అపోస్తలుడైన పౌలు మాటిమాటికి ఈ పత్రికల్ని అలా చూస్తూ ధ్యానిస్తున్నప్పుడు మనకి పౌలు యొక్క మనసు అర్థమవుతుంది. దేవుని యేళ్ళ ఎంత విశ్వాస ప్రీతి పాత్రుడిగా ఉన్నాడో మనకు తెలుసు. కనుక ప్రార్థనలో నిలకడగా ఉండండి. రెండోది, ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 4:6 వచనంలో, దేన్ని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞత విన్నపాలు.
సో గుర్తుపెట్టుకోండి, ప్రార్థన నిలకడగా ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత, ఈ లోకంలో కృతజ్ఞత ఎక్కడ ఉందంటే ఎక్కడ ఎవరికే లేదు. అలా నిరాశపడాల్సిన అవసరం లేదు. దేవుని ఎడల కలిగి ఉండండి. తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక చూడండి, తెస్సలోనికే రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం. ఇక్కడ చెప్తూ చాలా స్పష్టంగా, ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తున్నారు కదా, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అన్నాడు. దేవుణ్ణి మీరు సంతోషపరిచే కార్యాలలో ఉండాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే సంతోషపడ. కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. అదే తెస్స 5:18 అంటాడు. కృతజ్ఞత స్తుతి చెల్లించడం అనేది మీకు ఇచ్చిన దేవుని చిత్తం. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అదేగా 5:18. 16లో కూడా అదే చెప్తాడు. ప్రతి విషయం కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం అన్నాడు. కనుక ఒకటి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. 2, కృతజ్ఞత కలిగిన వారు అండి. 3వది, ప్రార్థనలో మెలకుగా ఉండండి. మీరు మెలకుగా ఉండండి. ఆయన రూపాంతరతకి వెళ్ళాలని నిద్రపోయారు. ఎందుకు మెలకుగా ఉన్నాడంటే కింద ఒక శోధన ఉంది. ఆ కింద వెంటనే శోధింపబట్టం ఉంటుంది మనకి. ఆ శోధనని నువ్వు జయించాలంటే ముందు ఇక్కడ మెలకుగా ఉండాలి. నువ్వు పౌలు కూడా కొరింథీయులకు రాస్తూ ముగింపులు 16వ అధ్యాయంలో, మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మెలకుగా ఉండండి, అవేర్నెస్ ఉండాలి మీకు, అవేకెన్ స్టేజ్. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. సరే, ఈ 3 వచ్చేసినాయి: నిలకడ, కృతజ్ఞత, మెలుకు. ఇంకా అపొస్తలుల కార్యాలలో అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం చెప్తూ ఇక్కడ అంటాడు, ఎంత అవేర్నెస్. 20వ అధ్యాయం 31. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు. ఓహో, జ్ఞాపకం చేసుకున్నాను కదా. మెలకుగా ఉండండి. నేను మీ దగ్గర ఎలాంటి సేవ చేశాను, నేను ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాను. మెలకుగా ఉండండి. ఆ విషయాల్లో కూడా వాటిని గుర్తు చేసుకొని మెలకుగా ఉండండి. నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నువ్వైన ఇప్పుడైనా ఈ దినమంది సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవటానికి మెలకుగా ఉండాలని. అందుకనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామన్న సంగతి మీరు గుర్తొస్తే మెలకుగా ఉండండి, విశ్వాసం ఉందో నిలకడగా ఉండండి, ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి. కనుక మీరు మెలకుగా లేరనుకో, నెగిటివ్ కూడా చూపించాల్సి ఉంటుంది. ఏంటది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మీరు చదివితే 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహాలు ఎవరన్నా మింగేయటం రెడీగా ఉన్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. మెలకుగా. కనుక ఎంత చక్కగా చెప్తారు ఇక్కడ, నిబ్బరమైన బుద్ధి గలవారని మెలకుగా ఉండండి. మీ అపవాది అయిన గర్జించి సింహం వలె విరోధాడు, అపవాదులు వేసేవాడు, ఎవరిని మింగుదునని చూస్తున్నాడు. కనుక మెలకుగా ఉండండి. చాలా అద్భుతమైన ప్రార్థనలో నిలకడ, ప్రార్థనలో కృతజ్ఞత, ప్రార్థనలో మెలకుగా ఉండడం.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞానం ఏంటంటే ప్రతి విధమైన ఎందుకన్నాడు? దేవుని మహిమపరిచే ప్రార్థన, పశ్చాత్తాప్తుడై ఉండడానికి ప్రార్థన, మూడోది స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. కనుక ఘనపరిచే ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ ప్రార్థనలే. కనుక ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యం ఉందండి. కొన్ని విషయాలు కొంతవరకు మాత్రం పరిమితం. ప్రార్థన అసలు మనం ప్రార్థనోళ్ళం చదివాను మ్యాగజైన్లో, ఇది ప్రార్థనోళ్ళం అనేది అంటే అర్థం. కొత్త బట్టలు కొనుక్కుంటే ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు పొద్దులేసి ప్రార్థన చేసుకుంటాం, టిఫిన్ దగ్గర ప్రార్థన చేసుకుంటాం, భోజనం దగ్గర ప్రార్థన చేసుకుంటాం, ఉద్యోగం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, పని ఇలాంటి పరిస్థితులు అంటే మనం ప్రార్థన చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మనం ప్రార్థనోళ్ళం. ఎవరికైనా చెప్పాల్సింది అదే, మెలకువగా ఉండండి జాగ్రత్త, నిలకడగా ఉండండి జాగ్రత్త అని చెప్పి తర్వాత అంశంలోకి వెళ్తున్నాడు. కనుక ప్రార్థనలో నిలకడ, ప్రార్థనలో కృతజ్ఞత, ప్రార్థనలో మెలకు చాలా చక్కగా చెప్పడం. ఇంకా రెండవ విషయం, సరే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్తాను. నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి నాయన చెప్తున్నాడు అక్కడ. 4వ వచనం, నేను బంధకంలో ఉంచబట్ట కారణం ఏంటి? క్రీస్తు మర్మాన్ని గురించి బోధింపాల్సిన విధంగా మర్మాన్ని, క్రీస్తుకు సంబంధించిన మర్మం ఏంటా మర్మం? యూదులు అన్యులు ఒకటి కాబోతున్నారు. అసలు ఎప్పటికీ అవరో వాళ్ళు, జాతి విరుద్ధం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అక్కడ. అలాంటిది ఎప్పుడు ఒకటే, కానీ క్రీస్తులు అందరూ ఒకటైపోతున్నారు. అందుకోసం ఆయన రక్తం కార్చాడు, అందుకోసం ఆయన దెబ్బలు తిన్నాడు. దట్ ఈస్ ద సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్. దేవుని యొక్క మర్మం అది తెలిస్తే కనుక మన జీవితాలలో ఇక్కడ ప్రార్థన రెండవది తెలియజేస్తూ, సమయాన్ని ఎందుకు ప్రార్థించాలి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ప్రార్థించాలంటే వాక్యము మర్మగర్భితంగా ఉంది. మర్మమై ఉన్న ఈ వాక్యం వెల్లడిపరచడాని కోసం అనుకూలమైన సమయం రావాలి. మర్మమై ఉన్న వాక్యం ఏంట? మర్మమై ఉన్న వాక్యం ఒకసారి చూద్దామా? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక మర్మమై ఉన్న వాక్యం 3వ అధ్యాయం 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మం దేవదర్శనం వలన నాకు బయలుపరచబడింది. ఏంట మర్మం? దాని గురించి నేను మునుపు సంక్షేపంగా రాశాను. మీరు దాన్ని చదివిన క్రీస్తు మర్మాన్ని గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని గ్రహించుకోవచ్చు. ఆ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలం మంది ఎవరికి బయలుపరచబడలే. ఏంటి ఆ మర్మం? ఆ మర్మం ఏమనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అయిపోతున్నారు. ఒక్క శరీరం అందలి సాటి అవయవాలు అయిపోతున్నారు. వాగ్దానాల్లో పాలివారే అయిపోతున్నారు వాళ్ళు. ఎలా సాధ్యం అండి? యేసు రక్తంతో సాధ్యం. దట్ ఈస్ ద సీక్రసీ. అందుకైన శిలువలో మరణిస్తున్నాడు, అందుకైన దెబ్బలు తింటున్నాడు, అందుకని ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. కనుక అది కనుక యూదులకు తెలిసిందనుకో, యేసుప్రభుని సిలువెక్కించరు.
అది కనుక రోమియోలకి తెలిసిందనుకో యేసుప్రభుని సిలువెక్కించరు. అది కనుక గ్రీకులకు తెలిసిందనుకోండి యేసుప్రభుని సిలువెక్కించరు. అందుకే తెలియదు వాళ్ళకి. తెలియనివ్వలేదు దేవుడు. ప్రవక్తలకు చెప్పాడు గతంలో. ఆ తర్వాత అపోస్తలులు వెల్లడి చేశారు అంతే. అపోస్తలుల్లో పౌలు అంటున్నాడు, ఈ మర్మం నాకు కూడా చెప్పబడింది. ఏంటి ఆ మర్మం? యూదులు, అన్యులనే తేడా లేకుండా అందరిని ఒకటి చేయబోతున్నాడు. ఉదాహరణ యూదులు ఒప్పుకుంటారా? దేవుడికి స్వకీయ సంపాద్యం అండి. దేవునికి స్వకీయ సంపాద్యం. మేమే నంబర్ 1. మరి అలాంటిది ఆ అన్యులతో మమ్మల్ని కలుపుతారా? లేదు, లేదు, లేదు. అక్కడ రాస్తాడు చాలా కఠినంగా. రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 9వ అధ్యాయం చూస్తే 9వ అధ్యాయం 4వ వచనంలో దత్తపుత్రత్వం వీళ్ళదే, మహిమ వీళ్ళదే, నిబంధనలు వీళ్ళవే, ధర్మశాస్త్ర ప్రధానం వీళ్ళదే, అర్చిన ఆచారాదులు వీళ్ళవే, వాగ్దానాలు వేరే, పితరులు వేరువారు, శరీరాన్ని బట్టి క్రీస్తు వీళ్ళలో పుట్టాడు. ఇది అంత గర్వంగా చెప్పుకున్నాయి. మేమెవరో అనుకుంటున్నాం. మేము యూదులం అంటే ఇది మాకున్న ఘనత. ఇప్పుడు యూదుల్ని అన్యుల్ని ఎలా కలిపేస్తాడు ఆయన? యూదులు ఆయనకు కుమారులు అవ్వాలి, మనం కూడా ఆయనకు కుమారులు అవ్వాలి. యూదులు కుమార్తెలు అవ్వాలి, మనం కూడా కుమార్తె. రక్తంతో కడగబడినాడు అందరూ ఆయన తండ్రి, మనం అంతా ఆయనకు పిల్లలు. ఒకటి చేసేస్తున్నాడు అనమాట. క్రీస్తునందు మనం ఒకటైపోయాం, ఒకటవుతాం. నువ్వు నమ్మిన వెంటనే, ఆయన రక్తంతో కడగబడిన వెంటనే, ఆత్మ ద్వారా ముద్రింపబడిన వెంటనే అందరం ఒకటే. అసలు తేడా లేదు. గలతీ 3:28లో యూదుడని, గ్రీసు దేశుడని, దాసుడని, స్వతంత్రుడని, నమ్మినోడు నేను నేను యూదుడిని కనుక నేను చాలా ప్రత్యేకమైన అంటానికి లేదు. నమ్మిన వాళ్ళందరికీ రక్తంతో కడగబడిన వాళ్ళు అందరూ ఆయన పిల్లలు అవడానికి దేవుని అధికారం వచ్చాడు. నమ్మటం ద్వారా, ఆయన రక్తంతో కడగబడటం ద్వారా, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ ద్వారా అందరం ఒకటే. ఇది గొప్ప సీక్రెట్. ఈ సీక్రసీ ఎప్పుడు నెరవేరుద్దా అని పాపం ప్రవక్తలు కూడా ఎదురు చూశారు. చూసి వాళ్ళు చచ్చిపోయారు. ఈ విషయం పేతురు రాశాడు. ఈ మర్మం ఇది ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించిన మర్మం. పేతురు రాస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10. మీకు కలుగా కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు రక్షణ గురించి పరిశీలించు, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలబోయే మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించరు. ఎంతో ట్రై చేశారు వాళ్ళు. ఇలా చెప్తున్నారు, సిలువే పడతాడు, ఆయన రక్తం సంఘం తయారవుద్దంటే ఆయన జనాలు సిద్ధపడతారంటే ఎప్పుడు జరుగుద్ది అని ప్రవచించిన యెషయా ఎదురు చూసి యెషయా చచ్చిపోయాడు. జకర్యా ఎదురు చూసి జకర్యా చచ్చిపోయాడు. అందరూ ఎదురు చూసిన వాళ్ళే. దావీదు ప్రవచించి యేసుప్రభుని గురించి దావీదు కూడా చచ్చిపోయాడు. అందరూ చచ్చిపోయారు. పైగా దేవదూతలు ఎప్పుడు జరుగుతుందని తొంగి కార్యం చూస్తున్నారండి. దేవదూతలు తొంగి చూస్తున్న మర్మం ఇది. ఆ మర్మం బోధించడానికి ఏంటి ఆ మర్మం? యూదులు, అన్యులు అందరూ ఒకటైపోతారు. యేసుప్రభు చెప్పాడు ఆ మాట, ఒకటి చేయడానికి వచ్చాను నేనని. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, మనమే. యూదులతో చెబుతాను, వాటిని కూడా నేనే తోడుకొని వస్తాను, అందరిని ఒకటి చేయటానికి కోసం. ఈ మర్మం ఇది చెప్పడానికి టైం కోసం నాకు ప్రార్థన చేయండి అబ్బాయి. ఎంత అద్భుతమైన కార్యానుకూలమైన సమయం కోసం. ఏ మర్మాన్ని బట్టి అయితే నేను జైల్లో వేయబడ్డానో, ఏ మర్మాన్ని చెబుతుంటే తట్టుకోలేక నన్ను యూదులు కొట్టారో, 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నానో, ఏ మర్మం కోసం, ఏ గొప్పదైన విషయం అది. యూదులను అన్యులు ఐక్యమైపోవటం అనేది ప్రపంచ చరిత్రలో నెంబర్ 1. అసలు ఒక ఒక ఉన్నతుడు, ఒక సామాన్యుడు, ఒక ఘనంగా చెప్పుకునేవాడు, ఒక దరిద్రుడు ఎలా కలుస్తారండి? కమ్యూనిస్టులు ఎంతో ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. సోవియట్ యూనియన్ లాంటి ముక్కలైపోయినాయి, చేయలేకపోయారు. వాళ్ళు పెట్టుకున్న పేరే కమ్యూనిస్టులు అని. కమ్యూనిస్టులు అంటే ఏంటో తెలుసా? కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. కమ్యూనిస్, ఇట్స్ కాల్డ్ కామన్. అందరం ఒకటి చేసేయాలరా, ఎర్ర జెండా పెట్టేద్దాం మనం అంతే, రక్తాలతో పోరాటాలతో చేసేద్దాం. లెనిన్, కార్ల్ మార్క్స్ వీళ్ళంతా బోల్డ్ మంది ఉన్నారు, ట్రై చేశారు. తీసుకురాగలిగారా? తీసుకురాలేకపోయారు. యేసు ప్రభు తీసుకురాగలిగాడు. ఎలా తీసుకొచ్చాడు?
రక్తం కార్చి ఆ రక్తంతో అందరినీ కడిగేశాడు. అందరూ ఈక్వల్ అయిపోయారు. ఇది మర్మం. ఇది తెలిస్తే ఆయన్ని సిలువేరుగా. ఆ మాట కూడా రాశాడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. ఆ జ్ఞానం మురుగై ఉండను. జగదోత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండేనళ్ళ మహిమా స్వరూప ప్రభువును సిలువేయకుండా ఉండేవాళ్ళు. సిలువేయరాళ్ళు. ఎందుకు సిలువేసారు వాళ్ళకి తెలీదు. గుర్తుపెట్టుకోండి, మర్మమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తిని గురించిన మర్మం పౌలు కూడా తిమోతికి రాస్తూ చూడండి, అక్కడ చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఏంటండి అది? సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. పాపం లేనివాడికి లోకానికి వచ్చాడు సశరీరుడిగా. ఆత్మవిషయం నీతిపరుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడ్డాడు. దేవదూతలకు కనబడటం ఏంటండి? దేవదూతలు తొంగి చూస్తున్నారంటే ఎప్పుడు జరుగుద్దా అని ఎత్తి రాశాడుగా. దేవదూతలు తొంగి చూస్తుంటే ఈయన కార్యం అయిపోయిన తర్వాత ఆ కిందకి వెళ్ళి అక్కడ ఉన్న పాత నిబంధన భక్తులందరినీ కూడా తీసుకొని పైకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ చెప్పాడు, ఆపరేషన్ సక్సెస్ రాబాయ్, మీరు అంతా ప్రోత్సహించారు, అంతే పని పూర్తి చేసేసుకొని వచ్చేసా అని వాళ్ళకి జయోత్సాహంతో. ఎంత కనుక ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మవిషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడ్డాడు. తెల్లాలేదు దేవదూతలు అంటారు, కానీ ఎదురు చూస్తున్న దేవదూతలు ఎప్పుడు జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది. శరీరాకారం వెళ్ళాడు ఆయన. 33.5 సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నాడు ఆయన భూమి మీద. 3.5 సంవత్సరాలు బాధ చేస్తానని వెళ్ళాడు ఆయన. ఇక్కడ పరలోక ఆ యొక్క సభలో నేనున్నాను, నన్ను పంపండి అని భారం మీదేసుకొని వెళ్ళాడు ఆయన. కానీ దేవదూతలు ఎదురు చూస్తుండే, ఆపరేషన్ సక్సెస్ అందరికీ చెప్పేశాడు. దేవదూతలకు కనబడింది. కనుక గుర్తుపెట్టుకోండి, ఎందుకు నాకు ప్రార్థన అంటే అలాంటి సమయం ఉండాలి. సమయానికి పౌలు ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన చేసుకోవటం అనేది ఒకరికొకరు సహాయం. అది కొరింథీ 2వ పత్రికలో మాట్లాడుతుంది. చూడండి ఒకసారి. కొరింథీ 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 10 నుండి. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేస్తున్నారు అన్నాడు. మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు సహాయం చేస్తున్నారు. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. ప్రతిరోజు సేవలో ఉంటాంగా, ప్రభువా నీ దాసుని బలపరచు, అంతే. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవటం. ఇక్కడ చెప్పాడు, ప్రార్థన చేయటం వలన మీరు సహాయము చేయుచుండగా అన్నాడు. ప్రార్థన చేయటం ద్వారా సహాయం కలిగి కనుక ప్రార్థన చేయండి. ఏంటి? ఎందుకు ఏమని ప్రార్థన చేయాలి? కార్యానుకూలమైన సమయం ఏర్పడడానికి కోసం ప్రార్థన చేయండి. అదండి కోరుకుంటుంది. అనుకూలమైన సమయం, కార్యానుకూలమైన సమయం, క్రీస్తు మార్గం బోధించవలసినట్టుగా వెల్లడిపరచడానికి, వాక్యం చెప్పడానికి అనుకూల సమయం దేవుడి వాళ్ళ ప్రార్థన చేయమని మీరేమంటారు? అబ్బాయి కొంచెం ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి, కొంచెం అమ్మాయి కొంచెం పెళ్ళయ్యేలాగా ప్రార్థన చేయండి, తర్వాత చిన్నోడు కొంచెం మంచి కాలేజీ సీట్ వచ్చేలా ప్రార్థన చేయండి, కొంచెం నాకు ఎన్నుపోస వంకర తిరుగుతుందంట కొంచెం తిన్నగా ఉండేలాగా ప్రార్థన చేయండి. పౌలు అడిగిన ప్రార్థన ఇంత అద్భుతమైందండి. మర్మము ఉంది. అసలు సంఘానికి సంబంధించిన విషయం మర్మం. యేసు ప్రభు కూడా ఆ రోజుల్లో ఏమని చెప్పాడండి? యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చెబుతున్నాడు, 10-16లో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం వింటాయి, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకటి, అందరిని ఒకటి చేస్తాను రా పైన. ఆయనకే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. కనుక ఆయన ముందే చెప్పేశాడు,
అందరం వన్నెస్ ఒకటి తీసుకొచ్చేస్తారు. మన జీవన సరళిలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, కాలానుగుణ్యంగా మనం నడవటం కూడా అంత ప్రాముఖ్యం. ప్రార్థన దేవునితో మనకున్న సంబంధం. కాలం చెయ్యవలసిన క్రమాన్ని నేర్పిస్తుంది. కాలక్రమ పట్టిక, టైం టేబుల్ అంటే అర్థం కాలక్రమ పట్టిక. కాలానికి అనుగుణ్యంగా క్రమంగా నడవటం మనకి టైం టేబుల్ చెబుతుంది. మరి మనకి టైం టేబుల్ ఉందా? ఉండాలి, ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం చెప్తూ ఓ చక్కని పదం వాడాడు. 9వ వచనం, నేను కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయం ఒకట నంకేసి చెప్పాడు. గొప్ప ద్వారం తెరవబడింది. ఇప్పుడు ఈరోజు మనం వినడానికి మనం చేరాం, ధ్యానించడానికి కోసం నేను కూడా మీతో చేరాను. ఇదేంటనమాట? కార్యానుకూలమైన మంచి సమయం. కార్యానికి అనుకూలమైన సమయం అంటే అర్థం ఏంటి? కింద ఫుట్ నోట్లో ఒకటని ఎంకేసి అక్కడ రాసి గొప్ప ద్వారం తెరవబడింది. అది కాలం అంటే. కాలం ఒక తెరవబడిన ద్వారంగా తెలుసుకో. కనుక ప్రార్థన చేయాలి. మంచి కార్యాలు చేయటం కోసం సమయాల్ని ఆశీర్వాదకరంగా మార్చున్నాయన. కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక చూద్దాం, చూడండి అక్కడ రాయబడి ఉంటారు. 2వ అధ్యాయం 12వ వచనం చదివితే, క్రీస్తు స్వార్థ ప్రకటించడానికి నేను త్వరగా వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించింది. ఓహో, మంచి సమయం ప్రాప్తించింది. అక్కడ ఒకటని అంకేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ కింద చూడాలి ఫుట్ నోట్స్లో ఏమనుంది? ద్వారము తెరవబడి ఉన్నది. సమయము ఈజ్ ఈక్వల్ టు తెరవబడిన ద్వారము. ఆ తెరవబడిన ద్వారాన్ని గుర్తించకుండా అందులో వెళ్ళలేదనుకో ఏశావులో అవుతుంది. సమయము గడచిపోయిన ఏశావు శ్రద్ధతో వెదకెను సమయముకై, మారు మనసు పొందానవకాశము దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా, కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలాయదవు. కాలం విలువ తెలియకపోతే ఎలాగే? అక్కడ ఉంటుంది, అక్కడ హెబ్రీ పత్రిక 12:17లో అతడు ఆ టైం కోసం తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను. శ్రద్ధతో వెతికాడంటే ఆ తర్వాత టైం తెరవబడిన ద్వారం ఎక్కడుందా అని. తెరవబడిన ద్వారం చాలా మంది అండి మనకి మంచి అవకాశాన్ని కలిగిస్తుంటే ఎంతమంది జాయిన్ అవుతున్నాం మనం? తెరవబడిన ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది కదా? ఒక మంచి కార్యం వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక కొంచెం రెస్పెక్ట్ విను, సత్యాన్ని గ్రహించు. కనుక ప్రతిదాన్ని చులకనగా చూసుకునేవాడికి గొప్పతనం అంటే అర్థం తెలియదు. ప్రతిదాన్ని చులకనగానే చూస్తున్నాను అనుకోండి, నీ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? కార్యానుకూలమైన సమయం, తెరవబడిన ద్వారం అది. కానీ మనకు తెలిసిన సమయం విలువ. అలాంటి సమయాలు నాకు నాయన, అలాంటి విలువైన సమయాలు అని ప్రార్థన చేయాల్సిన వాళ్ళం మనం. దేవుడే మనకు అవకాశాలు ఇస్తున్నా కూడా ఆ కార్యానుకూలమైన సమయాన్ని మనం గుర్తించకపోతే ఎలాగండి? అందుకని బాధపడ్డాడు అక్కడ ఇర్మియా గ్రంథంలో. దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనం, ఆకాశంలోకి ఎగురు సంకుపుడు కొంగ తన కాలం ఎరుగును, తెల్లగోవ మంగళ కత్తి పెట్ట ఊది కొరకు తమ రావాల్సిన కాలం ఎరుగును. కొల్లేట్లోకి కొల్లేరు ఏలూరు దగ్గర ఉన్న కొల్లేట్లోకి ఆస్ట్రేలియా నుండి పెట్టలొచ్చినాయండి. ఆస్ట్రేలియా నుండి 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా నుండి, బ్రెజిల్ నుండి పెట్టలొచ్చినాయండి. వలస విమానం మీద 8 గంటలు, అసలు ఏమి కింద దిగటానికి ఏమీ లేక సముద్రం మీద అవి ఎన్ని గంటలు ట్రావెల్ చేసి వచ్చినాయండి. వాటికి కాలం తెలుసు.
తమ రావాల్సిన కాలం తెలుసు చెప్పాడు. అయితే నా ప్రజలు న్యాయ విధి తెలియదు. కాలం తెలియదు అంటలా, న్యాయ విధి తెలియదు. న్యాయంగా నడవటం, కాలానుగుణ్యంగా నడవటం, అది తెలియాలి మనకి. ఎస్, సమయోచిత కార్యం అన్నమాట. సమయోచిత, సందర్భోచిత కృత్యం అన్నమాట. అది కార్యానుకూలమైన సమయం. ఒక కార్యం చేయడానికి దేవుడు అనుకూలమైన సమయం ఇచ్చినందుకు అందరూ మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎస్, ఇది రెండవది. అందుకని చెప్తాడు ఇక్కడ, నాకు అలాంటి సమయం కోసం మీరంతా నా గురించి ప్రార్థన చేయండి, అలాంటి సమయం ఏర్పడాలని ప్రార్థన చేయండి. అందుకని కొలసీ పత్రిక 4:5 చూడండి ఒకసారి చెప్పాడు. 4:5 చెబుతూ సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ అన్నాడు అనమాట. సమయాన్ని పోనివ్వక. రెండవ విషయం అదే, ఒకటి ప్రార్థన, రెండవది సమయం సద్వినియోగం చేసుకోండి. అంటే ఎఫెసీ పత్రికలు కూడా అదే చెబుతాడు 5:15 సమయాన్ని సద్వినియోగపరచుకోండి. కనుక సమయము ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉండగానే హెబ్రీ పత్రికలో రాస్తూ అపోస్తలుడైన పౌలు చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక అది 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం వినేళ్ళ కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకోకుండా, కనుక పాపం వల్ల కనుక భ్రమచేత ఎవడనో కఠినపరచకుండా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకడొకడు బుద్ధి చెప్పుకోండి, సరిగ్గా ఉండమని చెప్పుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పుకోండి. టైం వేస్ట్ చేసే సమయాలు చాలా ఉంటాయి, ఇలాంటి టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పుకోండి. సమయమును సద్వినియోగం. చాలా పాపం పిలిపిలికి రాస్తాడు పౌలు, నాకు తగిన సమయం దొరకలేదు మీకు మీ విషయంలో 4:10 అంటాడు పిలిపి పత్రిక. కానీ ఈరోజు మనకి దేవుణ్ణి ధ్యానించడానికి మనకు సమయం దొరికింది. కనుక సమయం దొరికిన కొలది సంఘపరమైన బాధ్యతల్లో కూడా ఉండండి అంటాడు. సమయం దొరికిన కొలది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే ఎలా ఉంటుంది. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం. మనం సమయము దొరికిన కొలది. రైట్. 3వ విషయం కూడా చెప్పి నేను ముగిస్తా. ఒకటి, ప్రార్థన గురించి చెప్పాడు, మనం చూసాం ఆ విషయం. ప్రార్థనలో నిలకడ, ప్రార్థనలో కృతజ్ఞత, ప్రార్థనలో మెలకువ అవసరం అని చెప్పాడు. రెండవది, నా గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే కార్యానుకూలమైన సమయం నాకు దొరికేలాగా, తెరవబడిన ద్వారం ఉండేలాగా నా గురించి ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవది సమయం, దాన్ని అక్కడ చక్కగా సద్వినియోగపరచుకోవాలి. కనుక ముఖ్యంగా మనం సమయాన్ని ఎరిగి సంఘంలో పనిచేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో వన్డే గాడ్ సండే గాడ్ లాగా ఆదివారం కాదు. 3వ చెప్తుంటాడు చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ చెబుతూ 5వ వచనం నుండి, సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ సంఘమునకు వెలపట్టి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అబ్బా, జ్ఞానం కావాలి. ప్రార్థన సమయానుకూలమైన కార్యం, లేక సమయాన్ని గురించిన సమయం. 3వది జ్ఞానం. జ్ఞానం అంటేనే యేసుక్రీస్తులండి. కొరింథీ మొదటి పత్రిక 1:31 అంటాడు, అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలి కదా. ఆయనే మనకు జ్ఞానము, నీతి, విమోచన, సమాధానం. ఆయనే మనకి, యేసు ప్రభువే మనకి జ్ఞానం. ఆయనే జ్ఞానము కలిగి. ఏ జ్ఞానం అండి ఇది? పరలోక సంబంధమైన జ్ఞానం.
కనుక మీరు పరసంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ చెబుతూ యాకోబు పత్రిక 3:16 పై నుండి వచ్చే జ్ఞానం. జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడేది, కనికరంతో మంచి ఫలాలతో నిండుకుంది, పక్షపాతం వేషధారణ లేని జ్ఞానం. జ్ఞానము కలిగి అప్పుడు మాట్లాడండి. జ్ఞానము కలిగి ప్రత్యుత్తరం ఇవ్వండి. జ్ఞానము కలిగి. ఈ కొలస్సీ పత్రికలోనే జ్ఞానానికి సంబంధించి చాలా విషయాలు చెప్తాడు. చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ముందు అక్కడ 3వ లైన్, జ్ఞానమును మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారును దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుతూ. జ్ఞానం దేవుని విషయాలకు సంబంధించిన జ్ఞానం. 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెబుతున్నాం. సమస్త విధములైన జ్ఞానం. జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడిని అడగాలి ఎవరికైనా. జ్ఞానం లేకపోతే 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతో ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకనొకడు బోధించు, బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయాలలో దేవుని గురించిన గానం చేస్తూ సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధి. సమస్త విధములైన జ్ఞానం, పాటల రూపంలో, పద్య రూపంలో, గాన రూపంలో, వ్యాఖ్యాన రూపంలో, లేఖన రూపంలో, అన్ని కోణాలలో దైవ జ్ఞాన సంపత్తి మన దగ్గర ఉంది. కనుక మీరేం చేయాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆ జ్ఞానంతో మిమ్మల్ని నింపుకోండి. ఆ జ్ఞానంతో నింపుకోకపోతే అజ్ఞానంతో నింపబడ్డామని అర్థం. అజ్ఞానంతో కదా నాన్న, ఆ జ్ఞానంతో. దేవుడు పరలోకం నీకు అనుగ్రహించే అజ్ఞానం, సమయోచితమైన జ్ఞానం, సందర్భోచితమైన వివేచన అనాలి మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29లో, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకండి. అది జ్ఞానం అంటే. అదే ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. వినువారికి మేలు కలుగునట్లుగా మాట్లాడే జ్ఞానం. దానికి మనం అన్నాం సమయోచితమైన జ్ఞానం, సందర్భోచితమైన వివేచన. కనుక కొన్నిసార్లు వాళ్ళకి మాట్లాడేది జ్ఞానం అనుకుంటారు, కానీ ఎదటోళ్ళని గాయపరచడం, ఎదటోళ్ళని మాటలతో హింసించడం. అందుకనే మీరు బయట వాళ్ళ దగ్గర ఇప్పుడు సామాజిక స్థితిని గురించి కూడా చెప్తున్నాడు. సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు కనుక సామాజిక స్పృహ కలిగి, అందుకని అన్నాడు అనమాట, వెలుపటి వారి ఎడల జ్ఞానం వెలుపటి వారి ఎడల, లోపటి వారి ఎడల మీకు తెలుసులే, కానీ వెలుపటి వారి ఎడల అనే పదాన్ని కొరింథీయులకు రాశాడు, తెస్సలోనికీయులకు రాశాడు, తిమోతికి కూడా రాశాడు. ఆ 3 మాటలు కూడా చదువుదాం చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 12లో, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాక. మీరు వెలుపలి లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గం మీలో నుండి వెలివేయండి. ఇక్కడ వెలుపటి వారి ఎడల తీర్పు తీర్చుకో. వాళ్ళు నిన్ను, నీ మాటల్ని చూసినప్పుడు కృపాసహితంగా ఉన్నారా, రుచికరంగా మాట్లాడుతున్నారా అని గ్రహించాలంతే. తీర్పు తీర్చడం ఏంటి? తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మీరు అక్కడ చూస్తే, ప్రేమ యందు మరి యొక్క వృద్ధి పొందుచుండగా సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు. అది మీ మర్యాదే వాళ్ళకి మంచి హానర్. మీరు వాళ్ళకి ఇచ్చే మర్యాద, మీరు వాళ్ళని గుర్తించే విధానం, వాళ్ళతో మాట్లాడే విధానం. వెలపటి వారి ఎడల అంటాడు ఇక్కడ. అందుకనే వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎలాంటి జ్ఞానం? పైనుండి వచ్చిన ఈ జ్ఞానం. అబ్బా అసలు నీకు ఏం జ్ఞానం అండి ఇది పరలోక సంబంధమైన జ్ఞానం తప్ప మామూలు జ్ఞానం కాదని నీకోదేమో మతిపోయి ఆ రాత్రి అన్నాడు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదు. నాకు తెలిసిపోయింది అంతే నీ జ్ఞానం.
అంటాడు. తిమోతికి కూడా రాస్తూ చూడండి ఒకసారి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపోలే అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘం వెలుపరి వారి చేత మంచి సాక్ష్యం పొందాలి. నువ్వు అధ్యక్షుడిగా పెడుతున్నావా సంఘంలో ఆయన్ని? వెలపటి వారి ఏళ్ళ మంచి పేరు పొందాలి, వెలపటి వారి ఏళ్ళ గౌరవంగా మాట్లాడాలి, వెలపటి వారి ఏళ్ళ సాక్ష్యవంతమైన జీవితం ఉండాలి. ఎలానైనా ఏం లేదు, ఉప్పు వేసినట్లుగా ఉండాలంతే అన్నాడు అక్కడ. జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎలాగా? 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది తెలుసుకోవటానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అబ్బాబా, ఉప్పు ఎందుకు వేస్తారు? అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటారు. ఉప్పు అంటదంట అలాగా. అన్ని వేసాక నన్ను వేసి చూడు ఎలా ఉంటుందో, మారుతుంది. ఉప్పు రుచినిస్తుంది. రుచినిచ్చే విధంగా ఉండాలి నీ మాటలు, సారవంతంగా ఉండాలి నీ మాటలు, కృపాసహితంగా ఉండాలి నీ మాటలు. అంతేకాదు ఆసక్తిదాయకంగా ఉండాలి నీ మాటలు. ఉప్పుని రుచి ఓకే అంటే చాలా ఆసక్తి కదా. ఉప్పుని నిల్వ ఉంచుకోవటానికి కోసం ఉప్పు కడతారు, ఉప్పులో భద్రపరుస్తారు. అంత ఉప్పు నిల్వ ఉండడానికి అంటే అర్థం నీ మాటలో రుచికరంగా ఉండాలి, నిలబడగలిగి ఉండాలి హృదయాల్లో. అందుకోసమే ఇక్కడికి మళ్ళీ ఆ స్టెరాయిడ్ ఇచ్చారు, కృపాసహితంగా. ఖచ్చితంగా రుచి కలిగి ఉండాలి. రుచి కలిగి పాములోడు కూడా, ఈ ఆరోగ్య సూత్రాలు చెప్పేవాళ్ళు కూడా చెప్తానే ఉంటారు చాలా రుచికరంగా. ఎంత రుచికరంగా అంటే సరే నేను అలా విన్నాను, జస్ట్ అలా ఆగాను, వెంటనే వినపడుతుంది అనమాట. ఆకులు నవిలే మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలను తినే మనం మెట్లెక్కలేకపోతున్నాం. చూసారా? అవి ఆకులు నవ్వులుతున్నాయి, కొండలెక్కేస్తున్నాయి. మనమే మేకలను తింటున్నాం, అయినా సరే కొండలెక్కలేకపోతున్నాం. కనుక మనందరం గోధుమ గడ్డి తేనేసుకొని తినడం చెబుతున్నాడు. ఎంత రుచికరంగా ఉంది ఆ మాటలు చాలా చెప్తుంటే. చాలా రుచికరంగా ఉంటుంది. అందుకని ఆ పక్కన కృపాసహితమై ఉండాలిరా నాయన. కృపాసహితంగా, కృప ఆధారితమైన మాటలే మనిషి జీవితంలో స్థిరంగా ఉంటాయి. ఉప్పులాగా రుచినిస్తే, ఉప్పులాగా భద్రపరుస్తే, ఉప్పులాగా. అందుకని అలాంటి కృపాసహితంగా, ఆసక్తిదాయకంగా, సందర్భోచితంగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మాట చెప్పి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకండి. అనుకూల వచనం, దుర్భాష ఏది రానివ్వకండి. మనిషి జీవితంలో సరిగ్గా నడవటాన్ని ఉప్పుతో పోల్చారు. మారవి అని ఒక కవి ఉన్నాడు, భాస్కర శతకం రాశాడు. ఆయన రాస్తే ఇలా చెప్పాడు: చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా ఇంపదవెడు ఉప్పులేక రుచి పొట్టగా నేర్చునటయ్యా భాస్కరా. కనుక పొదునుగా మంచి కూర నలపాకము చేసినైనా, ఒక మంచి కూర ఉండేవా నలపాకం చేశావు, ఉప్పు లేక ఇంపొదవెడు ఉప్పు లేక. అందులో రుచినిచ్చి, అందులో కరిగిపోయి ఒక అద్భుతమైన రుచినిచ్చే ఆ ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర. కనుక అక్కడ చెబుతున్నాడు, జీవితానికి రసజ్ఞత ఎంత ప్రాముఖ్యమో, అంటే ప్రాక్టికల్ లైఫ్ ఎంత ప్రాముఖ్యమో, కూరకి మన ఉప్పు కూడా అంతే కదా. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటే అన్ని వేసిన తర్వాత, అందుకని అన్ని పదార్థాల గ్రాములు చెబుతారు. ఇన్ని గ్రాములు అని. ఉప్పు దగ్గరకు వచ్చేటప్పుడు తగినంత, అంటే నీ మాటలో తగినంత, నీ మాటలో కృపాసహితంగా, నీ మాటలో క్షమాభివృద్ధికరంగా, నీ మాటలో రుచికరంగా. ఎంత బాగా చెప్పాడండి. సాంఘిక విలువలు అనమాట, సామాజిక విలువలు అనమాట. అందుచేత ఈరోజు మనము
సంఘములో ఎలా ఉండాలో తెలుసుకున్నాం. 2 కుటుంబ సరళి విషయాలు, పరిపాలనకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాం. 3వది సామాజిక స్పృహ, సోషల్ కాన్షియస్, మన జీవన సరళి ఎలా ఉండాలి, విలువలతో ఎలా ఉండాలో బాధ్యత కలిగిన 3 విషయాలను గుర్తు చేశాడు. 1 ప్రార్థన, 2 సమయము, 3 జ్ఞానం. ఈ జ్ఞానం ఈ సంభాషణలో ఉండాలి. ఈ జ్ఞానం కృపాసహితమైన కార్యాలు చేయాలి. ఈ జ్ఞానం పైనుండి వచ్చిందిగా, పక్షపాతం లేనిదిగా, మృదువైనదిగా, సులభముగా లోబడేదిగా, మంచి ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు. కనుక మనం 4వ అధ్యాయంలో 6 వచనాలు ధ్యానం చేసాం. చివరిగా 7వ వచనం నుండి చివరి వరకు నెక్స్ట్ క్లాస్లో మనం కొలసీ పత్రిక ముగించుకుంటాం. ఎందుకంటే పౌలుతో ఉన్న అనేక మంది శిష్యులు, తోటి సహోదరులు ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ ఇచ్చాడు పౌలు కొలస్సీయులకి. అది కూడా మనం ధ్యానం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ప్రముఖమైన ప్రార్థన, సమయము, జ్ఞానం. ప్రార్థన దేవునితో నీకున్న సంబంధం, సమయం నువ్వు చేయవలసిన కార్యాన్ని ఎంత త్వరగా చేస్తున్నావు అనేది కర్తవ్య నిష్టని తెలియజేసేది సమయం. 3వది జ్ఞానం, నీ కార్యంలో ఉండవలసిన తీరు, సరళి, విధానము, పద్ధతి, లేకపోతే ఫలిత కేంద్రితమైన విషయం. ఫలితం రావాలంటే జ్ఞానం ఉండాలంతే. మనం ఎరిగి ప్రవర్తించడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. ఈ దినం మాతో ఉన్నారు, వందనాలు. ఉన్నతమైన నీ ఆలోచన మాకు చెప్పారు, వందనాలు. సమయోచితమైన నీ యొక్క ప్రభు సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఏ రీతిగా ఉండాలో, మీతో మాకు సంబంధం ఎలా కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించారు. అంతే సమయాన్ని అనుసరించి ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పించారు. అంత మాత్రమే కాక ప్రభువా, జ్ఞానం కలిగి మేము సమాజంలో మా ప్రవర్తన, మా జీవన నడవడిక, మా ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో మీరు మాకు చెప్పారు. ఉప్పు వేసినట్లుగా, కృపాసహితంగా ప్రభువా, వినువారికి మేలు కలిగినట్లు, క్షమాభివృద్ధి కలిగినట్లుగా మీరు మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మరలా మేము కలుసుకున్న పర్యంతం నీ కాపుదల భద్రతలు వచ్చాడు. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం నెక్స్ట్ సెషన్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.